Welcome to Listen and Learn Telugu, where you can learn Telugu through stories that are simple, engaging, and easy to follow. Let's get into the story. Once upon a time, there was a teacher. ఒకప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు. One day, he brought an empty glass jar to the class. ఒక రోజు ఆయన తరగతికి ఖాళీ గ్లాస్ జార్ తీసుకొచ్చారు. He also brought some big stones, small pebbles, and sand. ఆయన కొంత పెద్ద రాళ్ళు, చిన్న రాయి ముక్కలు, మరియు మట్టిని తీసుకొచ్చారు. The students were curious. విద్యార్థులు ఆసక్తిగా ఉన్నారు. He placed the big stones in the jar. ఆయన పెద్ద రాళ్లను జార్లో పెట్టారు. The jar looked full. జార్ నిండినట్టుగా కనిపించింది. He asked, "Is the jar full?" ఆయన అడిగారు, జార్ నిండిందా? The students said, "Yes." విద్యార్థులు చెప్పారు, అవును. Then he added small pebbles. తరువాత ఆయన చిన్న రాయి ముక్కలు వేశారు. They filled the gaps between the big stones. అవి పెద్ద రాళ్ల మధ్య ఖాళీలను నింపాయి. He asked again, "Is the jar full now?" ఆయన మళ్ళీ అడిగారు, ఇప్పుడు జార్ నిండిందా? The students said, "Yes." విద్యార్థులు చెప్పారు, అవును. Then he poured sand into the jar. తరువాత ఆయన జార్లో మట్టిని పోశారు. The sand filled the tiny spaces between the pebbles. మట్టి, రాయిల మధ్య చిన్న ఖాళీలను నింపింది. He smiled and said, "Now the jar is really full." ఆయన నవ్వుతూ చెప్పారు, ఇప్పుడు జార్ నిజంగా నిండింది. The students laughed. విద్యార్థులు నవ్వారు. The teacher explained, "This jar is like your life." ఉపాధ్యాయుడు వివరించారు, ఈ జార్ మీ జీవితం లాంటిది. The big stones are the most important things, your family, health, and friends. పెద్ద రాళ్ళు మీ కుటుంబం, ఆరోగ్యం, మిత్రులు వంటి ముఖ్యమైనవి. The pebbles are other things like school, job, and house. చిన్న రాయి ముక్కలు అంటే పాఠశాల, ఉద్యోగం, ఇల్లు లాంటి ఇతర విషయాలు. The sand is everything else, small things that don't matter much. మట్టి అంటే పెద్దగా ప్రాముఖ్యత లేని చిన్న విషయాలు. If you fill the jar with sand first, you won't have space for the big stones. ముందుగా మట్టితో నింపితే పెద్ద రాళ్లకు చోటు ఉండదు. Always take care of the most important things first. ప్రతిసారి మొదట ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలి. The students nodded. They understood the lesson. విద్యార్థులు తల ఊపారు. వారు పాఠం అర్థం చేసుకున్నారు. From that day, they focused on what truly mattered. ఆ రోజు నుండి వారు నిజంగా ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టారు. Now listen to the story in Telugu without subtitles. ఒకప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఒకరోజు ఆయన తరగతికి ఖాళీ గ్లాస్ జార్ తీసుకొచ్చారు. ఆయన కొంత పెద్ద రాళ్ళు, చిన్న రాయి ముక్కలు, మరియు మట్టిని తీసుకొచ్చారు. విద్యార్థులు ఆసక్తిగా ఉన్నారు. ఆయన పెద్ద రాళ్లను జార్లో పెట్టారు. జార్ నిండినట్టుగా కనిపించింది. ఆయన అడిగారు, జార్ నిండిందా? విద్యార్థులు చెప్పారు, అవును. తరువాత ఆయన చిన్న రాయి ముక్కలు వేశారు. అవి పెద్ద రాళ్ల మధ్య ఖాళీలను నింపాయి. ఆయన మళ్ళీ అడిగారు, ఇప్పుడు జార్ నిండిందా? విద్యార్థులు చెప్పారు, అవును. తరువాత ఆయన జార్లో మట్టిని పోశారు. మట్టి, రాయిల మధ్య చిన్న ఖాళీలను నింపింది. ఆయన నవ్వుతూ చెప్పారు, ఇప్పుడు జార్ నిజంగా నిండింది. విద్యార్థులు నవ్వారు. ఉపాధ్యాయుడు వివరించారు, ఈ జార్ మీ జీవితం లాంటిది. పెద్ద రాళ్ళు మీ కుటుంబం, ఆరోగ్యం, మిత్రులు వంటి ముఖ్యమైనవి. చిన్న రాయి ముక్కలు అంటే పాఠశాల, ఉద్యోగం, ఇల్లు లాంటి ఇతర విషయాలు. మట్టి అంటే పెద్దగా ప్రాముఖ్యత లేని చిన్న విషయాలు. ముందుగా మట్టితో నింపితే పెద్ద రాళ్లకు చోటు ఉండదు.
ప్రతిసారి మొదట ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలి. విద్యార్థులు తల ఊపారు. వారు పాఠం అర్థం చేసుకున్నారు. ఆ రోజు నుండి వారు నిజంగా ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టారు. Now, let's review the words used in this story. Teacher, ఉపాధ్యాయుడు, empty, ఖాళీ, students, విద్యార్థులు, stones, రాళ్ళు, full, నిండా, pour, నింపడం, family, కుటుంబం, pebbles, చిన్న రాళ్ళు, health, ఆరోగ్యం, focus. దృష్టి పెట్టడం. Want more life lessons like this? Comment yes below and subscribe our channel for more learning.